హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి సంతకం 26వ భాగాన్ని వినేద్దాం. పెళ్లి దగ్గర పడుతుంది. వల్లిలో టెన్షన్ మొదలైంది. స్మిత కూడా తెలుస్తుంది వల్లి అజయ్ పెళ్లి చేసుకోబోతున్నారని. ఎలా అయినా ఆపాలనుకుంటుంది, కానీ ఎంత ప్రయత్నించినా దొరకట్లేదు. ఎలా ఆపాలి అన్నది. ఒకరోజు అజయ్ని పిలిచి బయట కలవమని చెప్తుంది స్మిత. అజయ్ స్మిత కాల్లో చెప్పగానే స్మిత ఉన్న ప్లేస్కి బయలుదేరుతాడు. అక్కడికి వెళ్ళాక స్మిత బాధగా ఉన్న చూసి ఎందుకు డల్గా ఉన్నావు అని అడిగాడు. అజయ్ నీకు ఒక విషయం చెప్పాలి అంది. ఏంటో చెప్పు అన్నాడు. ఏం లేదు అజయ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటుంది. అజయ్ ఒక్కసారిగా షాక్ అయి ఏం మాట్లాడుతున్నావు స్మిత? నా మనసులో ఉన్న వల్లి గురించి నీకు చెప్పాను. నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పాను. ఒక స్నేహితురాలుగానే చూశానని చెప్పాను. అవును, నేను అది ఒప్పుకుంటాను, కానీ నీకు వల్లి కరెక్ట్ కాదు. నీ ప్రేమ పొందే అర్హత తనకి లేదు. షడప్ స్మిత అంటూ అజయ్ కోపంగా అరుస్తాడు. స్మిత అంతే కోపంగా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని అరుస్తుంది. అజయ్కి పిచ్చి లేసినట్టుగా ఉంది. స్మితకి ఏమైందో అని ఇలా మాట్లాడుతుందని. అజయ్ చేసుకుంటే నన్నే చేసుకో, లేకుంటే పెళ్ళి చేసుకోవద్దు. వల్లితో నా పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. నువ్వు ఏది చెప్పినా నేను వినను. ఇన్ని రోజులు మంచి స్నేహితురాలుగా నాతో ఉన్నావు, అందుకే నేను ఏమనకుండా వెళ్ళిపోతున్నాను అన్నాడు. స్మిత అజయ్ చేయి పట్టుకుని లాగి వల్లిని మాత్రం చేసుకోవద్దు, నేను ఈ పెళ్ళి ఆపడానికి ఇలాంటి ప్రయత్నాలు అయినా చేస్తాను. అజయ్ కోపంగా స్మిత చెంప పక్కలు కొడతాడు. నాకు పెళ్లి మండపంలో కనపడ్డావంటే నాలో ఒక రాక్షసుని చూస్తావు అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. అజయ్ వెళ్ళిపోయాక స్మిత నవ్వుకుని నువ్వు ఏం చేసినా సరే వల్లిని మాత్రం నువ్వు పెళ్లి చేసుకోవద్దు, ఎలా ఆపాలో ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకరోజు కౌశిక్ షాపింగ్కి వెళ్తాడు. వెళ్ళి రిటర్న్గా వస్తుంటే వర్షం పడుతుంది. ఒక చెట్టు దగ్గర బైక్ ఆపి నిల్చొని ఉంటాడు. పక్కన కారు ఉంటుంది. ఒక జంట మాట్లాడుకోవడం కనపడుతుంది. పెద్దగా పట్టించుకోడు, కానీ ఆ కారు ఎవరిదో తెలుసుకుంటాడు. అది అజిత్ కారు అని తెలుసుకుని పక్కన ఎవరు అమ్మాయి చూస్తాడు, కానీ గ్లాస్ నుంచి సరిగ్గా కనపడదు. ఒక హాఫ్ అన్ అవర్ తన చెట్టు చాటుకు వెళ్ళి నిలబడతాడు. కాసేపటికి వల్లి కారులో నుంచి దిగి వెళ్ళిపోవడం చూస్తాడు కౌశిక్. కౌశిక్ కోపంతో అజిత్కి వల్లికి ఏంటి కారులో కూర్చొని అంత పర్సనల్గా మాట్లాడే విషయం ఏంటి? ఈసారి అజయ్కి చెప్పాలని నిర్ణయించుకుంటాడు. డైరెక్ట్ అజయ్ దగ్గరికి వెళ్తాడు. అజయ్ని పక్కకు లాక్కెళ్ళి వల్లి గురించి ఏమైనా ఆలోచించావా అన్నాడు. నీకేమైనా బ్రెయిన్ తొప్పిందా? వల్లి గురించి ఆలోచించడం ఏంటి? ఆల్రెడీ పెళ్లి చేసుకోబోతుంటే. కాదురా, అజిత్తో మాట్లాడుతుందిరా, అసలు ఎందుకు కనుక్కోవా? అజయ్ కోపంతో ఏం మాట్లాడుతున్నావు? అజిత్తో వల్లి మాట్లాడేవేంటి? తనకి చెప్పానే అజిత్ని కలవద్దని. నేను చూశానురా ఈరోజు, అందుకే చెప్తున్నాను. అజయ్ కోపంగా కౌశిక్ని తీసుకుని వల్లి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. హాల్లోనే ఉండి వల్లి అని గట్టిగా అరుస్తాడు అజయ్. కౌశల్య పరిగెత్తుకుంటూ వచ్చి అజయ్ కోపాన్ని చూసి ఏంటి అజయ్, ఏం జరిగింది? అజయ్ నార్మల్ అయి అత్త, నేను వల్లితో మాట్లాడాలి, ఒకసారి నాతో బయటికి పంపిస్తారా? సరే అని వల్లిని పిలుస్తుంది. వల్లి అజయ్ని చూడగానే భయపడుతూ పక్కనే కౌశిక్ ఉన్నాడేంటి అనుకుంటుంది. వల్లి నీతో మాట్లాడాలి అంటూ వల్లిని బైక్ ఎక్కించుకుంటాడు. వాళ్ళనే ఫాలో అవుతాడు కౌశిక్ కూడా. కొంచెం దూరం వెళ్ళాక బైక్ ఆపి వల్లి, నేను అజిత్ని కలవద్దని చెప్పాను, కలిసావు కదా అజయ్ని, అజిత్ని, అంత ఇంపార్టెంట్ ఏంటి నీకు? వల్లి షాక్ అవుతుంది. అజిత్ని కలిసిన విషయం అజయ్కి ఎలా తెలిసిందని. ఏదో నార్మల్గా కలిశాను, కనపడితే మాట్లాడాను అంతే అజయ్ అంటుంది. అయినా నీకు ఈ విషయం ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే ఏంటి, కలిసావా లేదా? నాకు అతను నచ్చలేదు, నువ్వు అర్థం చేసుకోవాలి. మాకు డ్రగ్స్ కలిపి అంత చేశాడంటే మనకు అతనితో అవసరమా? వల్లి మౌనంగా ఉంది. అజయ్ ఫోన్ తీసి వల్లికి ఫోన్లో చూపిస్తాడు. ఈ ఫొటోస్ చూడు, నాకు 1 వీక్ బ్యాకే వచ్చాయి. ఇతను ఎవరు అని అడుగుతాడు. వల్లి ఆ ఫోటోలు చూసి షాక్ అవుతుంది. ఇతను అజిత్ ఫ్రెండ్ ప్రభాస్. ఆ రోజు ఫామ్ హౌస్లో పరిచయం చేశారు. మామూలుగా మాట్లాడుతుంటే ఫోటోలు తీసినట్టున్నారు. చూడు వల్లి, నేను ఇదంతా ఫ్రెండ్షిప్ అనుకుంటున్నాను, నా అమాయకత్వం అనుకుని నేను చేతగాని వాడిని అనుకోకు. నేను ఒక ప్రేమకు విలువిచ్చి ఒక అమ్మాయికి విలువ ఇచ్చే మనిషిని, అందుకే ఇదంతా డిస్టర్బెన్స్ వస్తుందని నేను తొందరగా పెళ్లి ముహూర్తం పెట్టించాను. వల్లి కౌశిక్ని చూసి మరి కౌశిక్ని ఎందుకు తీసుకొచ్చావు ఇవన్నీ అడిగేటప్పుడు? కౌశిక్ గురించి నువ్వు మాట్లాడుకో, కౌశిక్ కూడా కొన్ని తెలుసు, వాడు ముందే తెలవాలని వాడిని తీసుకొచ్చాను. వాడు నా క్లోజ్ ఫ్రెండ్, నీకెంత ప్రిఫరెన్స్ ఇస్తానో నా లైఫ్లో కూడా వాడికి కూడా అంతే ఇస్తాను. వల్లి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అజయ్ కౌశిక్ నార్మల్ అవ్వు, ఇదంతా ఏదో ఉంది, నువ్వు వల్లిని అడగకు. అయినా నా ముందు అడిగేసరికి వల్లి కోపం వచ్చినట్టుందిరా. కోపం ఏంట్రా, అన్నీ తెలుసుకోవాలని తనకి చెప్పాను, అజిత్ తోటి కలవద్దని. మళ్ళీ కలవడం ఏంటి? ఈ ప్రభాస్ ఎవరు? ఈ ఫ్రెండ్షిప్ అంతా అవసరమా అంటాడు అజయ్. సర్లే, మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారు కదా, ఇంకా ఆ విషయం వదిలే అంటాడు కౌశిక్. అజయ్ వెళ్ళిపోయాక కౌశిక్ గీతకి ఫోన్ చేస్తాడు. గీత నార్మల్గా ఫోన్ మాట్లాడి పెట్టేస్తుంది. కౌశిక్ అర్థం కాదు,
ఇంత చేస్తున్న వల్లిని అజయ్తో పెళ్ళికి రెడీ అవుతుంది. మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ లేదు. గీత ఎందుకు డల్ అయిపోతుంది? కౌశిక్ అర్థం కాదు. ఒకసారి పర్సనల్గా కలిసి గీతతో మాట్లాడాలనుకుంటాడు. అనుకున్నట్టుగానే 2 రోజుల్లో గీతని పర్సనల్గా కలుస్తాడు. గీతను అడుగుతాడు, ఎందుకు నాకు దూరం అవుతున్నావు? సరిగ్గా మాట్లాడట్లేదు. నీ మనసులో ఇంకా ఎవరైనా ఉన్నారా అని. కౌశిక్ని కోపంగా చూసి, కౌశిక్ మనం కొన్ని రోజులు దూరంగా ఉందాం అంటుంది. కౌశిక్ పిచ్చ కోపం వచ్చి గీత చెంప పగలు కొడతాడు. అసలు ఏమనుకుంటున్నావే? మనం దూరంగా ఉండడం ఏంటి? అసలు ఏ విషయం చెప్పవు? ఏమి దాస్తున్నావు నా దగ్గర? నన్నేం అడగద్దు. నువ్వు నాకు కొన్ని రోజులు దూరంగా ఉండు. నా మీద ప్రేమ ఉంటే ఇదే నీ చివరి నిర్ణయమా అంటాడు కౌశిక్. అవును అని రిక్వెస్ట్గా అడుగుతుంది. సరే, నువ్వు దేనికి భయపడ్డావు? ఏ విషయం ఉందో నాకు చెప్పు అని చెప్తున్నాను. నువ్వు దూరం పెడుతున్నావు. మనసులోనే బాధ పెట్టుకుంటున్నావు. అంటే నన్ను పరాయి వ్యక్తిలా చూస్తున్నావు. మళ్ళీ ఇప్పుడు కొన్ని రోజులు దూరంగా ఉందాం అంటున్నా. సరే, నిర్ణయం నేను ఓకే చెప్తున్నాను. దూరంగా ఉందాం. శాశ్వతంగా దూరంగా అయినా పర్వాలేదు అని కౌశిక్ కోపంగా వెళ్ళిపోతాడు. గీత కౌశిక్ వెళ్ళిపోయాక బోరుమని ఏడుస్తుంది. ఎవరికి చెప్పుకోవాలి? కౌశిక్, నేను నా బాధ నరకం అనుభవిస్తున్నాను. మనం దూరంగా ఉంటే మంచిది. వల్లి అంత మంచిది కాదు కౌశిక్. అజిత్ వల్లి కలుసుకుంటారు. ఆ రోజు అజిత్ వల్లిని అస్సలు వదిలిపెట్టడు. తన కోరిక తీర్చే వరకు అతనికి దగ్గరవుతుంది. ఇప్పుడు కలవడం కుదరదు. వారంలో పెళ్ళి ఉందంటుంది. అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అజయ్ ఊరుకోవట్లేదు. ఇంట్లో మాట్లాడి అన్నీ రెడీ చేశాడు. ఇక పెళ్లి చేసుకోవడమే. నువ్వు ప్రభాస్కి దగ్గరైతే నీకు 2 కోట్ల ఆఫర్ ఉంది అని చెప్తాడు. అజయ్ నీకు పెళ్లి చేసుకొని ఇలా ఉంటావా? 2 కోట్లతో లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తావా? నువ్వు నిర్ణయం తీసుకో అని ఏం మాట్లాడకుండా అజిత్ సైలెంట్ అయిపోతాడు. వల్లి ఏం మాట్లాడకుండా ఇంటికి వచ్చేస్తుంది. పెళ్లి దగ్గర పడే కొద్దీ వల్లికి టెన్షన్ ఎక్కువ అవుతుంది. కౌశిక్ మాత్రం గీతని దూరం అవడం అస్సలు నచ్చట్లేదు. ఎంత పిచ్చివాడవ్వాలో అంత పిచ్చోడైపోతున్నాడు. కానీ ఎవరికీ చెప్పుకోడు. అజయ్ కౌశిక్కి ఫోన్ చేస్తాడు. ఏంట్రా, పెళ్లి పెట్టుకున్నాను, కనీసం పనులు చేయడానికి కూడా రావట్లేదు అంటాడు. తనకి గీతకి జరిగిందంతా చెప్తాడు. ఎందుకురా గీత అంత దూరం పెట్టింది? అసలు ఏం జరిగింది? నేను వల్లిని పెళ్లి చేసుకుంటున్నాను. నీ ఇద్దరి మధ్యన ఎందుకు అంత డిస్టర్బెన్స్ వస్తుంది? ప్లీజ్ రా, నన్నేమీ కదపుకో. నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకో. నేను పెళ్లి టైంకి వస్తే వస్తాను, లేకుంటే రాను. కొంచెం వర్క్ మీద ఊరు వెళ్ళిపోతున్నాను, నువ్వేమనుకోవద్దు అని పెట్టేస్తాడు కౌశిక్. తెల్లవారితే పెళ్ళనగా వల్లికి ఎక్కడ లేని టెన్షన్. స్మిత గుర్తుకొచ్చి సడన్గా స్మితకు ఫోన్ చేస్తుంది. స్మిత వల్లి ఫోన్ చేయడం చూసి ఆశ్చర్యపోయి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు వల్లి, రేపు పెళ్ళనగా నాకెందుకు ఫోన్ చేశావు? వల్లి ఏడుస్తూ, ప్లీజ్ స్మిత, నాకు హెల్ప్ చేయవా? నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నాకు అజిత్ కావాలి. నన్ను ఇక్కడి నుంచి తప్పించవా అడుగుతుంది. స్మిత ఆశ్చర్యపోయి, రియల్లీ? అజిత్ ఒప్పుకున్నాడు? మరి ఒప్పుకున్నాడు స్మిత, ప్లీజ్. సరే, రేపు పెళ్ళికి 1 గంట ముందు నేను వస్తాను. నువ్వు నర్రీగా ఉండు. అందరూ పెళ్లి హడావిల్లో ఉంటారు. అజయ్ తన మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటాడు వల్లితో. వల్లిని కలవాలనుకుంటాడు, కానీ బాగోదని ఆగిపోతాడు. పెళ్లి టైం దగ్గర పడుతుంది. స్మిత ఎవరికి కనపడకుండా పెళ్లి మండపానికి వస్తుంది. స్మిత ఆ పెళ్లికి వచ్చినట్టే వచ్చి వల్లి గదిలోకి వెళ్ళి వల్లికి నార్మల్ డ్రెస్ వేసి కిటికీల నుంచి దూకిపిస్తుంది. అక్కడ తను అరేంజ్ చేసిన మనుషులు కారు ఉంటుంది. అందులో నుంచి వెళ్ళిపోతుంది వల్లి. స్మిత వల్లిని తప్పించేసి ఎవరికి కనపడకుండా బయటకు వెళ్ళిపోయి వల్లికి కాల్ చేసి, నేను అమెరికాకు వెళ్తున్నాను, నాకు ఈ నైటే ఫ్లైట్ ఉందని చెప్పి స్మిత వెళ్ళిపోతుంది. జరిగిందంతా అజయ్ కౌశిక్ గుర్తు చేసుకుంటుంటారు. కౌశిక్, నీకెప్పుడైనా వల్లి మీద అనుమానం వస్తే నాకెందుకు చెప్పలేదురా? చెబుదామని చాలా ట్రై చేశాను. ప్రేమ గుడ్డిది కదా. నువ్వు చెప్తే ఆ ప్రేమ మైకంలో తప్పుగా నేను అర్థం చేసుకున్నట్టుంటావు. అందుకే చెప్పలేదు. అయినా ఒకసారి చెప్పాను, నువ్వు వెళ్ళి అడిగావు. కానీ చాలా పెద్ద ప్లాన్లో ఉందిరా వల్లి. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆ ఫోన్ నెంబర్ రీనాది, ఎలా అంటాడు అజయ్. వాళ్ళు ఆ నైట్ అంతా ఆలోచించుకొని పడుకుంటారు. ఉదయాన్నే రీనా నుంచి ఫోన్ వస్తుంది కౌశిక్కి. కౌశిక్ హడావిడిగా అజయ్ని తీసుకుని హాస్పిటల్కి పరిగెత్తాడు. ఏమైందిరా? హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చావు? రీనా కాల్ చేసిందన్నావు కదా. అదేరా, రీనా హాస్పిటల్లో ఉందట, వెళ్ళి చూద్దామని అక్కడ రిసెప్షన్లో అడిగి రీనా ఉన్న వార్డుకి వెళ్తారు. ఆ బెడ్ మీద రీనా జీవం లేనట్టుగా పడి ఉంటుంది. అయితే అజయ్కైతే రీనాని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఒక అమ్మాయి ఇంతలా చెడిపోయి ఉంటుందని దగ్గరికి వెళ్ళి, రీనా నువ్వేనా? ఎలా ఉండేదానివి కాలేజీలో? రీనా అజయ్ని పట్టుకుని ఏడుస్తూ, అత్యాశకు పోతే ఇలానే అవుతుంది అజయ్. జీవితంలో చాలా దెబ్బతిన్నాను. బుద్ధొచ్చింది. లైఫ్ సరిగ్గా సరిచేసుకుందామనే లోపే నా చేయి దాటిపోయింది. అజయ్, నాకు ఒక హెల్ప్ చేస్తావా అంటుంది. అదేంటి రీనా అలా అంటావు? ఖచ్చితంగా చేస్తాను, చెప్పు ఏం కావాలో. నన్ను ఇక్కడి నుంచి సీక్రెట్గా ఒక ప్లేస్లో పెడతారా? అప్పుడు చూస్తారు కౌశిక్, అజయ్ రీనాని పరిశీలనగా. రీనా 2 నెలలతో ఉంటుంది. ఆశ్చర్యపోతారు ఇద్దరు. నువ్వు ప్రెగ్నెంట్వా?
చెర్రీ చేశాడా? ఇలా ఎందుకు వదిలేశాడు నిన్ను? రీనా నోటి నుంచి వచ్చిన పేరు విని ఇద్దరు షాక్ అయిపోతారు. రీనా నోటి నుంచి ప్రభాస్ అని వచ్చేసరికి అప్పుడు ప్రభాస్ గుర్తొస్తాడు. వల్లితో దిగిన ఫొటోస్ గుర్తుకొస్తున్నాయి. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి, నేను తర్వాత అన్నీ చెప్తాను. సరే అని అక్కడున్న డాక్టర్తో మాట్లాడి క్యాబ్ బుక్ చేసుకుని రీనాని తీసుకుని కౌశిక్ ఫ్లాట్కి వెళ్తారు. రీనా చాలాసేపు పడుకుని ఉంటుంది. ఇంతలో కౌశిక్ వంశీకి ఫోన్ చేస్తాడు. వంశీ అక్కడికి వస్తాడు. వంశీని అడుగుతాడు, అజయ్ నీకెలా తెలుసు అని. వంశీ రీనాని చూస్తూ, నేను ఒకసారి ఆఫీస్కి వెళ్ళి లేట్ నైట్ ఇంటికి వెళ్తుంటే ఈ అమ్మాయి నాకు కారుకు అడ్డుపడింది. కడుపుతో ఉందని చూసి పోలేక హాస్పిటల్ అడ్మిట్ చేశాను. ఆ నైట్ అంతా ఈ అమ్మాయితోనే ఉన్నాను. ఆ అమ్మాయి ఏడుస్తుంటే ఏదైనా హెల్ప్ చేద్దామని అడిగితే మీ ఇద్దరి పేర్లు చెప్పింది. అదేంటి మేమిద్దరం నీకు ఫ్రెండ్స్ అని ఎలా తెలుసు అని అడుగుతాడు కౌశిక్. మీ గురించే చాలా రోజుల నుంచి ఎంక్వైరీ చేస్తుంది. మీ ఆఫీసు తెలుసుకుంది. అందులో నేను పని చేయడం చూసి మీతో డైరెక్ట్గా కాంటాక్ట్ కాలేక నా కారుకు అడ్డుపడింది. అందుకే ఈ అమ్మాయి నెంబర్ నాకు ఇచ్చి మీకు సీక్రెట్గా ఇవ్వమంది. ఇచ్చాను. ఇంతవరకే నాకు తెలుసు. రీనా వంశీని కృతజ్ఞతగా చూస్తుంది. నువ్వు అనుకున్న వ్యక్తులు వీలే కదా, కలిసావు కదా, హ్యాపీనా? నాకు ఇంకొక సహాయం చేయాలి. మీ ముగ్గురు కలిసి. ముగ్గురు రీనాని చూసి ఇంకేం సహాయం చేయాలి? ఏం లేదు, ప్రభాస్ గారిని హేమ గారిని నా దగ్గరికి తీసుకురండి ప్లీజ్. అందరూ షాక్ అవుతారు. ప్రభాస్ హేమ కలుసుకోవడం కష్టం. అజిత్ నుంచి తప్పించి తీసుకురావడం కష్టం. ఎలా తీసుకురావాలని ఆలోచిస్తాడు అజయ్. వంశీ అజయ్ని చూస్తాడు. నువ్వు వల్లిని తీసుకొచ్చావు కదా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు చేసుకోవాలి కూడా. కౌశిక్ పిచ్చ కోపం వచ్చి, వల్లి చేయి జారిపోయిందిరా, పెళ్లి అవసరమా నీకు? లేదు, నేను చేసుకోవాలి. దానికి కొన్ని కారణాలున్నాయి. ఇప్పుడు అదంతా కాదు, ముందు ప్రభాస్ని ఇక్కడికి తీసుకురావాలి. ఎవరికీ తెలియకుండా హేమని ఇక్కడికి తీసుకురావాలి. ఆలోచించండి అని సీరియస్గా అంటాడు అజయ్. సరే తర్వాత మాట్లాడుకుందాం అని వంశీ హేమకి మెసేజ్ చేస్తాడు, ఒకసారి కలుస్తావని. వెంటనే రిప్లై వస్తుంది, కలుస్తానని. అజయ్ ప్రభాస్కి మెసేజ్ చేస్తాడు, వల్లి మా ఇంట్లోనే ఉంటుంది, మీరు ఒకసారి అజయ్ ఫ్లాట్కి రావాలని. కౌశిక్ లొకేషన్ పెడతాడు ప్రభాస్కి. వల్లిని ఇంట్లోనే ఉండేటట్టు లాక్ చేస్తాడు. ప్రభాస్ హేమ ఇక్కడికి రావాలని. ఎలా లాక్ చేస్తావురా? నువ్వు వల్లితో ఉంటే ఇక్కడ కష్టం కదా. నేను ఎలాగో మేనేజ్ చేస్తానని అజయ్ ఇంటికి వెళ్ళిపోతాడు. వంశీ కౌశిక్ ఫ్లాట్లోనే ఉంటాడు. ఆ రోజు రీనా తనకిచ్చిన మెడిసిన్స్తో పడుకుంటుంది. ఆ రోజు అలా గడిచిపోతుంది. తెల్లారి ఉదయాన్నే అజయ్ అందరినీ పిలిచి వల్లిని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. మహాకి మనోహర్కి కోపం వస్తుంది. సీత విని సైలెంట్గా ఉంటుంది. వల్లి ఆ వార్త విని హ్యాపీగా అజయ్ని హక్ చేసుకుంటుంది. వల్లి, నువ్వు నేను చెప్పినట్టే వినాలి అని వల్లిని సీరియస్గా చూస్తూ, పెళ్ళయ్యే వరకు నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు. జాబ్కి లీవ్ పెట్టు. ఈ గదిలోనే ఉండు. గదిలో నుంచి బయటకు వస్తే మాత్రం పెళ్లి చేసుకోను. వల్లి కంగారుగా, జాబ్కి ఇప్పటి నుంచి లీవ్ ఎందుకు అజయ్? అయినా నేను బయటికి వెళ్తే షాపింగ్ చేసుకోవాలి కదా. నీకు షాపింగ్ ముఖ్యమా, మన పెళ్ళి ముఖ్యమా? వల్లి, పెళ్ళి ముఖ్యం అంటుంది. సరే గదిలోకి వెళ్ళుండు, నేను పిలిచే వరకు రావద్దు అని వల్లిని అక్కడ గదిలో ఉండేటట్టు చేస్తాడు, బయటికి రానియకుండా. వాళ్ళ అమ్మ నాన్నకు సమాధానం చెప్తాడు. చెప్పాను కదా, నేను వల్లిని పెళ్లి చేసుకుంటాను, సీతకి విడాకులు ఇస్తాను. సీత అజయ్ని చూస్తుంది. అజయ్ సీతని చూడలేకపోతాడు. సీతలో ఎలాంటి రియాక్షన్ లేదు, ఎందుకంటే తనకు తెలుసు బావ అక్కని ఇష్టపడుతున్నాడని. సైలెంట్గా గదిలోకి వెళ్ళిపోతుంది. నేను బయటికి వెళ్తున్నానని అజయ్ బయటికి వెళ్ళిపోతాడు. మహా ఏడుస్తూ కూర్చుని. అజయ్ చెప్పిన మాట విని మనోహర్ ఏం చేయలేడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనుకుంటాడు. అప్పటికే కౌశిక్ ఫ్లాట్కి హేమ వస్తుంది. హేమ రాగానే వంశీ హేమని తీసుకుని రీనా గదిలోకి తీసుకెళ్తాడు. రీనాని చూపిస్తాడు. ఎవరి అమ్మాయి ఇలా అయిపోయింది? నిండు నెలలతో ఉంది. ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? హాస్పిటల్లో ఉంటే బాగుంటుంది. అన్నీ చెప్తాను హేమ, కొన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్తాడు వంశీ. ఈలోపు అజయ్తో పాటు ప్రభాస్ కూడా అక్కడికి వస్తాడు. ప్రభాస్ అక్కడ హేమను చూడంగానే ఆశ్చర్యపోతాడు. హేమ, నువ్వేంటిక్కడ? ప్రభా, వంశీ తెలుసు కదా, రమ్మని మెసేజ్ చేశాడు, అందుకే వచ్చాను. ప్రభాస్కి అర్థమవుతుంది ఇక్కడ ఏదో మ్యాటర్ ఉందని. అజయ్ని కౌశిక్ని చూసి ప్రభాస్ పరిచయం చేసుకుంటాడు. మిమ్మల్ని దూరం నేను చూడడమే తప్పించి నాకు పరిచయం లేదు కదా. అజయ్ సైలెంట్గా ఉండి అందరూ రీనా దగ్గరికి వెళ్తారు. రీనా మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది అందరినీ. ప్రభాస్ దగ్గరే ఆగిపోతున్నాయి తన కళ్ళు. ప్రభాస్కి అర్థం కాదు ఈ అమ్మాయి నన్ను చూసి ఎందుకు ఏడుస్తుందని. రీనా గొంతెత్తి మాట్లాడుతూ, ప్రభాస్ గారు నన్ను క్షమించండి, మీరు ఆ రోజు డ్రగ్స్లో నాతోటే ఉన్నారు అంటుంది. ప్రభాస్ హేమ షాక్ అవుతారు. ప్రభాస్కి అయితే చలనం లేదు. ఒక అమ్మాయి జీవితం ఇలా చేస్తానా అని తనని చూస్తేనే భయపడతాడు. ప్రభాస్ చాలా లోగా అయిపోతాడు. వంశీ రీనా దగ్గరకు వచ్చి, ఏం మాట్లాడుతున్నావు రీనా? వాళ్ళ లైఫ్ ఇప్పటికే చాలా గందరగోళంగా ఉంది. నువ్వు ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నావు?
అందరూ వినండి, నాకు ఎక్కువగా టైం లేదు. అజయ్, కౌశిక్ కాలేజీలోనే నేను చదివాను. చాలా మందితో ఫ్రెండ్షిప్ చేశాను. అలా నాకు అజిత్ పరిచయం అయ్యాడు. అజిత్ నన్ను వాడుకుని డ్రగ్స్ అలవాటు చేశాడు. ఆ రోజు ఫామ్ హౌస్లో పార్టీలో నాకు బాగా డ్రగ్ ఇప్పించాడు. ప్రభాస్ను కూడా తెలియకుండా డ్రగ్ ఇప్పించి నా గదిలోకి పంపాడు. తెలియని మైకంలో ప్రభాస్ గారు నాతో ఉన్నారు. నాకు తొందరగా మెలకొచ్చేసరికి పక్కన ప్రభాస్ ఉన్నారు. నేను పారిపోవాలనుకున్నాను. నన్ను అజిత్ బంధించాడు. కొన్ని రోజులు నేను ప్రెగ్నెంట్ అని నాకు తెలిసింది. ఎలాగైనా అజిత్ చంపేస్తాడని పారిపోవాలని నా ఫ్రెండ్ ద్వారా పారిపోయాను. ఇన్ని రోజులు చాటుగా బ్రతికాను. ఎలాగైనా అజయ్కి ఈ విషయం చెప్పాలని, నాకు కడుపులో ఉన్న బిడ్డ ప్రభాస్కి చెందాలని ఇప్పటి వరకు వచ్చాను. లాస్ట్ టైంలో దేవుడు నాతో సహకరిస్తున్నాడని ఏడుస్తుంది రీనా. ప్రభాస్కి మాటలు లేవు. ఏమీ మాట్లాడలేక అలాగే నిలబడతాడు. హేమ మెల్లగా రీనా దగ్గరికి వెళ్ళి, నువ్వు నిజమే చెప్తున్నావా? చావబోతూ అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బిడ్డకి తండ్రి ప్రభాస్. ఈ బిడ్డను మాత్రం బాగా చూసుకోండి. రీనా. హేమ రెండు చేతులు పట్టుకుని ఏడుస్తుంది. ఇంతలో రీనాకి నొప్పులు స్టార్ట్ అవుతాయి. అందరూ కంగారు పడి హాస్పిటల్కి తీసుకెళ్తారు. సిజరింగ్ చేసి బాబుని తీస్తారు. ఎవరికి ఇయ్యాలో తెలియక చూస్తున్న సిస్టర్ దగ్గరికి అజయ్ ముందుకొచ్చి బాబుని తీసుకుంటాడు. బొద్దుగా ముద్దుగా ఉంటాడు. అజయ్ ప్రభాస్ వంకే చూస్తాడు. ప్రభాస్ కంటే ముందే హేమ వచ్చి ఆ బాబుని తీసుకుంటుంది సంతోషంగా. అజయ్ వెళ్ళి రీనా చూస్తాడు. స్రోలోకి ఇంకా రాదు. చాలాసేపటి వరకు స్రో రాదు. అందరూ కంగారు పడతారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, రీనా కండిషన్ ఏమంది? బ్రతకడం చాలా కష్టం. ఆమె బాడీ మొత్తం డ్రగ్గుతో నిండి ఉంది. కొన్ని గంటలే అని చెప్తారు. అందరూ రీనా మీద ఆశలు వదిలేసుకుంటారు. హేమ బాబుని చూస్తూ కళ్ళలో నీళ్ళు వస్తాయి. తల్లి ప్రేమకు నోచుకోలేదు. నీకు నేనే తల్లిని అని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. హేమ ప్రభాస్ దగ్గరికి వెళ్ళి బిడ్డని చేతితో పెడుతుంది. ప్రభాస్ బిడ్డని ఎత్తుకుని కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. చిన్న చిన్న చేతులు పట్టుకుంటూ హేమని చూస్తాడు. హేమ కళ్ళతోటి నవ్వి, నీ కొడుకు హ్యాపీగా ఉండు ప్రభాస్. ఇదే కదా అడ్డు పెట్టుకుని వల్లి మనల్ని టార్చర్ చేస్తుంది. స్వయంగా నీకు కొడుకే వచ్చాడు. నేను చెప్తున్నాను, నేనే వాడి తల్లిని. హేమ అలా ధైర్యం చెప్పగాని ప్రభాస్ ఏడుస్తూ హేమని హక్ చేసుకుంటాడు. కొడుకుని పొదివి పట్టుకుని. అందరినీ డాక్టర్ పిలవడంతో అందరూ రీనా గదిలోకి వెళ్తారు. ఫరీనా అందరి కళ్ళలోకి చూస్తూ ఆనందంగా ప్రభాస్ని దగ్గరికి రమ్మని పిలుస్తుంది. ప్రభాస్ బాబుని ఎత్తుకుని రీనా దగ్గరికి వెళ్తాడు. రీనాకి బాబుని చూపిస్తాడు. బాబుని ఒకసారి చూసి ప్రభాస్ చేయి పట్టుకుని, నీలాగే ఉన్నాడు ఈ కొడుకు. తల్లి హేమ, నా పేరు ఎప్పటికీ చెప్పకు అని ఏడుస్తూ కళ్ళు మూసేస్తుంది. ప్రభాస్కి గుండెల్లో బాధ మెలిపెట్టినట్టు అవుతుంది. నా బిడ్డని కనడం కోసం ఇన్ని రోజులు బ్రతికిందా అని హేమ ఏడుస్తుంది. అందరూ కలిసి రీనాని తీసుకెళ్తారు. ప్రభాస్ అన్నీ దగ్గరుండి మరి రీనా కార్యక్రమం అంతా పూర్తి చేస్తాడు. ప్రభాస్ తన కొడుకుని చూసుకుని ఎంతో సంతోషం అవుతుంది. తన రక్తాన్ని అనుకుంటాడు. అజయ్ ప్రభాస్ దగ్గరకు వచ్చి, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మిమ్మల్ని ఏమీ చేయలేదు వల్లి. నేను చూసుకుంటాను వల్లి మీ దగ్గరికి రాకుండా. ఈ ఒక్క వీడియోని పట్టుకొని కదా మిమ్మల్ని బెదిరించింది. అమ్మాయి చనిపోయిందని కదా మిమ్మల్ని బెదిరించింది. 12 కొడుకునిచ్చింది. మీరిద్దరు హ్యాపీగా ఉండాలని హేమకి ప్రభాస్కి చెప్తాడు. వంశీ అజయ్ దగ్గరకు వచ్చి హ్యాపీగా హాక్ చేసుకుంటాడు. నువ్వు ఎంత మంచివాడివా అజయ్. సైలెంట్గా ఉన్నా, ఒక్కొక్కరికి సైలెంట్గా జవాబు చెప్తున్నా. త్వరలో ఆ వల్లికి కూడా చెప్పు అంటాడు. అజయ్ నవ్వుతాడు. ఎందుకో అజయ్ అలా నవ్వడం వంశీకి నచ్చదు. ఎందుకు అలా నవ్వావు అజయ్? జానకి నీ భార్య అని నాకు తెలుసు. అజయ్, నువ్వెందుకు వల్లిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? ముందు అది చెప్పు, ఏం జరిగింది నీకు వల్లి మధ్యన అంటూ కోపంగా కౌశిక్. అజయ్ తన ఫోన్లో ఉన్న వీడియో ఒకటి తీసి చూపిస్తాడు. వంశీ షాక్ అయిపోతాడు. కౌశిక్ కూడా తలలు పక్కకు తిప్పుకుంటారు వీడియో చూడలేక. అజయ్ కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. చాలా బాధగా ఎమోషనల్ అవుతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.